నాకలి నాచిరా బాహుబలిక నాయమ్మ నాకలి నాచిరా బాహుబలిక. బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడైతే ది మోస్ట్ బ్యూటిఫుల్ ద మోస్ట్ పవర్ఫుల్ లేడీస్ ఉంటారో ఎక్కడికి వచ్చింది? జమ్మికుంటాకు వచ్చేసింది. కాబట్టి క్రేజీ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఎలాంటప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళి పొగుడుతారు? ఎలాంటప్పుడు మీ అత్తమామ దగ్గరికి వెళ్ళి పొగుడుతారు? ఎలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరు పొగడతల్లో ముంచేస్తారు వాళ్ళు? మా ఆయన నాకు వడ్డానం చేయించినప్పుడు మెచ్చుకుంటాను. వడ్డానం చేసినప్పుడు ఆ రోజు అయితే ప్రేమలో ముంచెత్తారు. అవునవును. మళ్ళీ నెక్స్ట్ నుంచి రే దోసైరా వడ్డాననుకున్న వాల్యూ అంతా అమ్మో. ప్రతిరోజు వంట బాగా చేసి ఏదో ఒక రోజు కర్రీలో ఉప్పు కారం ఎక్కువైన రోజు సైలెంట్ గా వెళ్ళి వాళ్ళని పొగుడుతా. వాళ్ళు ఇక నా పొగడతలు విని ఇంక అమ్మో ఇవాళ మా లక్ష్మి బాగా చేసింది వంట. ఇవా హౌస్ వైఫ్ టిప్స్ అంటే. వెరీ గుడ్ అమ్మా, మామూలు తెలివి కాదు. మా వారు సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఆయన ఒక్కరే గ్లాస్ తెచ్చుకోకుండా నాకు కూడా ఇచ్చినప్పుడు మా వారు చాలా మంచివారు, నన్ను మెచ్చుకుంటాను. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. మీరు సిట్టింగ్ స్టార్ట్ చేస్తే మాకు కూర్చోనికి సిట్టింగ్లు ఉండవు అమ్మా. ఇంకా మా ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి దానికి నా పేరు పెడితే నేను ఫుల్ హ్యాపీ. ఆయన చాలా పొగిడేస్తాను. అవును, అప్పుడప్పుడు నిద్ర నుంచి కూడా లేవండి, కలలు కనడం ఆపండి. సో ఫస్ట్ క్రేజీ ఆన్సర్, సిట్టింగ్ లో ఆన్సర్. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట్ట గట్ట తాగింగ్స్ ఎంజాయ్. మా ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీ, మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. కోపం వస్తే చేశాను హత్య. నా పేరే శ్రీవిద్య. హత్య కాదు, అది హత్య. హత్య హత్య ఎందుకమ్మా? నరుకుడు ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నావు? ఊరికేనే టైం పాస్ అవునప్పుడు ఏమండి ఇట్లాంటి ఒకసారి నరుకుతా. అమ్మా నీ పేరమ్మా? తీయగా ఉంటుంది హని. నా పేరు వాణి. వాణి గారు, మీరు తీయ ఉంటారు. మరి మీ ఆయన? ఆయన ఇంకా తీయగా ఉంటాడు. స్వీట్ రిలేషన్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్. ఇంకా స్వీట్ ఉంటుంది. అరేంజ్. పెళ్లి చూపులు అయినాయా? కాలే. మరి జంప్ మ్యారేజా? పెళ్లి చూపులు కానీ అరేంజ్ మ్యారేజ్ అయింది నాకు అర్థం కాదు. పెళ్లి పీటల్ని చూసుకుర్రా ముఖం ముఖం? కాదు. అమ్మాయా ఫోటోలు చూసుకురా అంతకు ముందు? చూసుకున్నా. మరి పెళ్లి కాకముందు ఎప్పుడు అంటే మా రిలేషనే, సో చూసుకోకుండానే. ఓ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినవరా నువ్వు మొత్తానికి అని అలానే ఫిక్స్ అయిపోయింది. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు హ్యాపీ కదా అంతా? చాలా హ్యాపీ. సినిమాలో ఉంది సమంత, ఈ షోకి వచ్చింది వసంత. ఏం చేస్తుంటావు అమ్మా? బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్ ఉందా మీకు? అందుకే నా జమ్మికుంటే ఇంత అందంగా ఉంటది. అమ్మా మీ పేరు? మా ఆయనకు చేస్తా ఇస్తిరి. నా పేరు కరుణశ్రీ. మేము వస్తులమా? మేము బట్టలమా? ప్రతి పిల్లం వచ్చి మా ఆయన నన్ను హత్య చేస్తా, నేను నరుకుతా, నేను ఇస్త్రీ చేస్తా. ఏంటి ఆట బొమ్మలు అండి మేము. మాకు కూడా మనసులు ఉంటాయి. ఏవండి సారీ అని చెప్పండి. ఎప్పుడు అట్లనే ఇస్తిరి చేయించుకోండి. పాపం ఆయనకు కూడా అలవాటు అయిందేమో. ఇంటికి రాగానే రావే ఇస్త్రీ చెయ్యిగా. మీ పేరమ్మా? నాకుంటుంది కొంచెం తిక్క. నా పేరు సాగరిక. పెళ్ళయింది కదా? కొంచెం తిక్క కాదు, పూర్తి తిక్క మీరు. మీ ఆయన చెప్పిండా ఇప్పుడు అన్నట్లా? చెప్పలేండి. ఎందుకే ఇంత తిక్క నీకు అని అనలేదా? చాలా సార్లు అన్నాడు. అన్నాడు కదా. నువ్వేమంటావు మీ ఆయనకు అప్పుడు అన్నప్పుడు? కొన్ని సార్లు భరించాలి, కొన్ని సార్లు వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవాలి. మీరు రివెంజ్ తీసుకోనికే పెళ్లి చేసుకున్నట్టు ఉంటది మీరు. మీ ఆయన ఇంట్లో పనులు చేస్తుంటాడా? చెయ్యరు. అస్సలు పనులు చేయడు. కొన్ని ఎక్కువైతే నువ్వే చేస్తావు. బయట పని చేస్తున్నాడు కదా మీ ఆయన. మీరు ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. వెరీ గుడ్ అమ్మా. రవి, నేను మీకోసం తెచ్చాను చికెన్ ముక్క. నా పేరు మోనిక. దాని బదులు వీళ్ళందరూ వైలెంట్ గా చెప్తారు కోస్తా పీక, నా పేరు మౌనిక అని చెప్పొచ్చు కదా. ఈమె ఇస్త్రీ చేస్తా, నేను హత్య చేస్తా. ఏం చేస్తుంటారు మోనిక గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆ నగలు, మీరు ఆ బొట్టు, చీర అందంగా ఉన్నారండి. సూపర్ గా ఉన్నారు మీరు. వెరీ గుడ్. సో
ఇక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మా పాప ఎనపా సామాన్లు. సో ఫస్ట్ రౌండ్ ఎదురుగా డబ్బాలు ఉన్నాయి, వీటిని నిల్చోబెట్టాలి. పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు నిల్చోబెట్టాలి. ఎవరైతే ఫాస్ట్ గా నిల్చోబెట్టి వచ్చి నాకు హైఫై కొడతారో ఆ టీమ్ నే క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్ 3 క్వశ్చన్లు అడుగుతా. ఫస్ట్ అయితే మీరు వెళ్ళాలి, గో అన్నప్పుడే వెళ్ళండి. 3, 2, 1 గో. పెట్టినవే 3 సంవత్సరాలు తీసుకున్నావు. ఫ్యాన్ ఆడుకు ఉండట్లేదు. ఫ్యాన్ ఉండట్లేదా? ఉండట్లేదు. అయితే నువ్వు అడ్డం ఉండాలి. ఫ్యాన్ కి పోయింది, మొత్తం పోయింది. అయినా మీరు పెట్టక ముందే ఈవిడ వచ్చేసింది ఫస్ట్ గా. ఈవిడ ఫస్ట్ గా అయిపోయింది కాబట్టి సీక్వెన్స్ గా కరెక్ట్ పెట్టింది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. నువ్వు సైలెంట్ గా ఉన్నప్పుడు నేను సైలెంట్ గా ఉంటా. నన్ను ఎత్తుకున్నావా కొంచెం అరుస్తా, నన్ను కొట్టావా నేను గట్టిగా అరుస్తా. నేను ఎవరిని? ఇంత హార్డ్ అడిగితే ఎలాగా? విజిలా బేబీ. బేబీయా? బేబీని కొడితే గట్టి, చిన్న పిల్లల్ని కొట్టడం నేరం. కమాన్ చెప్పండి. విజిల్. విజిల్. ఓకే, ది రైట్ ఆన్సర్ ఇస్. క్లూ ఇవ్వండి, క్లూ ఇవ్వండి. ఇది మనం ఎక్కువ గుడిలో చూస్తాం. గంట ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ పాయింట్ ఎవరికి ఇచ్చి ఇద్దరు డాన్స్ చేస్తారు. బేసిక్ గా వీళ్ళకి పాయింట్ ఎందుకు వచ్చిందంటే అది నిల్చోబెట్టారు కాబట్టి, వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. సెకండ్ పాయింట్ కోసం ఇక్కడ నుంచి మీరు 3, 2, 1 గో. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏమైంది? మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగా పెడతా. ఇక ఇచ్చుకుంటా కూర్చుంటా. తర్వాత వచ్చిన మళ్ళీ ఫ్యాన్ అంటావు. ఓకే, రెండోసారి కూడా మీరే. నేను సంతలన్నీ తిరుగుతా, సామాన్లన్నీ సమానంగా వంచుతా. నేను ఎవరిని? త్రాసు, లైక్ బ్యాలెన్స్, తరాజు. ఎట్లుంటది అది? 2 బౌల్స్ వస్తాయి, దానికి థ్రెడ్స్ వస్తాయి. అది నువ్వు మా అంకల్ మా తల పట్టుకుంటా చూడు, ఇట్లా అట్లా చూపెడుతున్నావు. ఎట్లుంటది? ఫాస్ట్ గా చెప్పండి. ఇలాగుంటది త్రాసు, సమానంగా ఉంటుంది. సమానంగా ఉంటదా? వెయిట్ చూస్తారు. వెయిట్ చూస్తారు. ఓ, వెయిట్ చూస్తారు. త్రాచా? ఓకే, వాళ్ళు అది అనుకుంటున్నారు. చెప్పండి. చీపురు. సంత మొత్తం దొరుకుతుంది, అందరికి సామాన్లు సమానంగా పంచుతుంది. చీపిరి. తరాజు ఇస్ ద రైట్ ఆన్సర్. బ్యాండు కొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బార్. 2 పాయింట్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు. అసలు మేము ఎంజాయ్ చేస్తున్నాం. టీవీలో చూసుకుంటా మీ ఆయన ఎందుకే నాని పోయింది? అస్సలే అన్నాడు. ఊర్లో అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు పోయినా షోకి ఓడిపోని కాంటారు. అస్సలే అన్నారు. ఎందుకన్నారు? మంచిగా ఎంజాయ్ చేస్తాడు నా బిడ్డ, చాలు ఎంజాయ్. గెలిస్తే గెలని, లేకపోతే లేదు. ఎంజాయ్మెంట్ ముఖ్యం. ఆమె చూడ ఆల్మోస్ట్ ఏడుస్తుంది. మూడో పాయింట్, ఒక్క పాయింట్ అన్న గెలుచుకుంటారో లేదో చూద్దాం. అయితే మీకు ఇక్కడ గాలి ఉంది, ఇక్కడ వాస్తు ప్రాబ్లం ఉంది అనే కదా. మీరు ముగ్గురు ఇట్రండి, మనం ఎక్కడైనా గెలుస్తాం. ఇట్రండి. 3, 2, 1 గో. మరి దానికేమో మేతలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి.
కరిగిపాయ్ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ్. ఏమైంది ఇక్కడ ఏమైంది ఇప్పుడు మరి? వాస్తు బాలేదు. వాస్తు మీరు ఎక్కడ పోతే అక్కడ వెనకాల వస్తుందా వాస్తు? ఓకే, 3వ పాయింట్ కూడా మీరే గెలుచుకునే అవకాశం. జాగ్రత్త వినండి. అన్న తమ్ముళ్ళు ఎప్పుడు ఒకటే. అన్న ఎంత దూరం పోతే తమ్ముడు అంత దూరం వస్తాడు. ఐస్ ఎలా? హౌ? రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒకటే అన్న. అన్న తమ్ముళ్ళు ఒకటే అంటున్నా, పక్కన పక్కన ఉంటారా అనలే. ఆహా, నీడ మన షాడో. ఒక చెప్తున్నప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నావు చూడు. మీ ఇంట్లో టీవీ నేనే చెప్పిన, ఆమె తర్వాత చెప్పింది అంటావు కదా. చెప్పమ్మా, నువ్వు చెప్పు. మనం వెళ్తుంటే మన వెనకాల మన షాడో కూడా వస్తుంది. షాడో అన్నావు. నైట్ టైం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు 9 గంటలకు అంటావు అనుకో. 7 నుంచి 8 గంటల వరకు నీ తమ్ముడు మీ అన్న 7 వేరు. చెప్పండి ఇప్పుడు. ఇక్కడ కాళ్ళు ఎలా? మనం పోతా ఉంటే పక్క పక్కన పోతాం. వీడంత దూరం పోతే వీడంత దూరం వస్తాడు. వీడంత దూరం వస్తాడు. కలిసే ఉంటాయి. అవును. అంటే 2 కళ్ళకు ఒకటే చెప్పుకోనొచ్చమా? మీరు ఏమన్నారు? ఒకటే అన్నారా? అన్న తమ్ముళ్ళు ఒకటే. అన్న ఎంత దూరం పోతే తమ్ముడు అంత దూరం వస్తాడు. హెడ్. నువ్వు ఎట్లా చెప్పినావు తెలుసా? దాన్ని తెలుగులో నాకు అర్థం. నీ సలహా. రైట్ ఆన్సర్ ఇస్ కాళ్ళు. కనీసం ఒక పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్ లో ఇక్కడ టాలెంట్ చాలా ఉందని బయట టాక్. కాబట్టి టాలెంట్ ఎంత వరకు ఉంది? డాన్స్ చేయొచ్చు, పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, కవిత చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీకు టాలెంట్ ఉందని మా ఆడియన్స్ అండ్ నేను నమ్మితే మీతోనే ఒక గేమ్ ఆడిస్తా. లక్కీ బోర్డ్ ఆడిస్తా. అక్కడ 3000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆల్రైట్. సో ఫస్ట్ డాన్స్. ఇక్కడ అద్భుతంగా డాన్స్ చేసే వాళ్ళు ఉంటే ముందుకు రండి. నాన్న, వాట్స్ యువర్ నేమ్? నా పేరు సాయి వైభవి. సాయి వైభవి. ఏం చదువుకుంటున్నావు నాన్న? 7th క్లాస్. వెరీ నైస్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 4th క్లాస్ నుంచి. 3 years నుంచి నేర్చుకుంటున్నావా? భరతనాట్యమా, కూచిపూడియా? కూచిపూడి. కూచిపూడి. ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. బ్యూటిఫుల్ గా డాన్స్ చేసావు కాబట్టి లక్కీ బోర్డ్ ఆడే అవకాశం వచ్చింది. 2000 రూపాయలు గెలుచుకోవచ్చు. అది ఎప్పుడు? ఇక్కడ ఆగితే. ఎక్కడ ఆగితే ఎంత డబ్బు ఉందో అంత డబ్బు నీకు ఇచ్చేస్తా. 20 సెకండ్లు మాత్రమే ఇస్తున్నా గానీ. 3, 2, 1 గో. ₹100 నువ్వు గేమ్ ఆడి గెలుచుకున్నావు. బట్ డాన్స్ అద్భుతంగా చేసావు. అది కూడా మన క్లాసికల్ పర్ఫార్మెన్స్ కాబట్టి 400 రూపీస్, 500 టోటల్ గా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఇక్కడ పాటలు పాడే వాళ్ళు ఎంతమంది? నేను ఒక పేరడీ సాంగ్ రాశానండి. పాడండి. హే ఆడవాళ్ళు మీకు జోహర్ ప్రోగ్రామ్ చూడు, జాలీగా ఆడేటి ఆట చూడు, సరదాల గేముల జోషు చూడు, రవి గారి షోలో ఆడి చూడు, వస్తే ప్రైజులు వస్తాయి లేకపోతే నిలుస్తుంది, వస్తే ప్రైజులు వస్తాయి లేకపోతే నిలుస్తుంది, కళ్ళ అద్దాలు తొడిగిన రవి, వస్తే ప్రైజులు వస్తవి లేకపోతే నిలుస్తుంది, కాళ్ళ రెగరేసి వాడ
వాడు నడిచొస్తాడు, రిబ్బన్ను కట్టింగ్ చుట్టేస్తాడు, చెక్స్ షర్ట్ వేసి నడిచొస్తాడు, దండాలు పెట్టి మరి కదులుతాడు. ఈ టీవీ షోరా రవి గారి గేమురా, రేటింగ్ ఉన్న గేమురా, ఆడవాళ్ళ గేమురా. వస్తే ప్రైజులు వస్తాయి లేకపోతే నిలుస్తది, వస్తే ప్రైజులు వస్తాయి లేకపోతే నిలుస్తది. ఆడవారితో ఆటలాడిస్తాడు, పిచ్చి పిచ్చి ఎర్రి ఎర్రి గంతులేస్తాడు. వెతికి మరి టాలెంట్ చూపిస్తాడు, పిచ్చిగా మీతో ఆడిస్తాడు. వస్తే ప్రైజులు వస్తవి లేకపోతే నిలుస్తది. చిన్న పిల్లల్ని చేసి ఆడిస్తాడు, చిలిపి ప్రశ్నలతో నవ్విస్తాడు. చిన్న పిల్లల్ని చేసి ఆడిస్తాడు. పొగుడుతున్నట్లేదు, తిడుతున్నట్టున్నది. ఏదో మధ్యలో ఎర్రెర్రి పిచ్చి పిచ్చి ఏదో అన్నావు. ఎర్రెర్రి పిచ్చి ఏమో అన్నావు. ఏందో లైన్ చెప్పు మళ్ళీ చూడు. ఎర్రెర్రి చిన్న చిన్న గంతులేస్తాడు. ఎర్రెర్రి చిన్న చిన్న పిచ్చి 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 గంతులు చెప్పు, ధైర్యంగా చెప్పు. పిచ్చి పిచ్చి గంతులేస్తాడు, ఏపిస్తాడు. కానీ ఏదైనా మధ్యలో రేటింగ్ ఉన్న షో అన్నావు చూడు, బా ఆడ ఆడ సూపర్. నేను ఎప్పటి నుండో చూస్తున్నా, అభిమానిని ఈటీవీకి మరియు రవి గారికి అభిమాని. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, బాగా రాశారు, చాలా ఫన్ ఉండే, ఎనర్జెటిక్ గా పాడారు. కాబట్టి ఇప్పుడు మీరు 2000 రూపాయలు గెలుచుకోవాలి. 20 seconds, your time starts now. ₹500. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి నలుగురు కావాలి. బాగా పరిగెత్తే వాళ్ళు, గెలవాలి అన్న తపన ఉన్న వాళ్ళు చేయొద్దండి. మ్యూజిక్ ఏరా. టీమ్స్ రెడీగా ఉన్నాయి, ఇటు నలుగురు. సో టీం పేరు కావాలా? ప్రసన్నక్క, మీ టీం పేరు ఏం పెడుతున్నారు? పుల్లారావు బజ్జీ. పుల్లారావు బజ్జా, అది టీం పేరా? ఫేమస్, ఇక్కడ ఫేమస్ కాబట్టి పుల్లారావు బజ్జీ. ఓకే, ఇక్కడ మీ టీము? జమ్మికుంట బజ్జీ. అందరం బజ్జీలు అమ్ముకుందాం ఇప్పుడు. సో 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి బెలూన్స్ తీసుకురండి రా. వస్తారు, మధ్యలో 5 సార్లు రౌండ్ గా తిరుగుతారు. దాన్ని తిరిగిన తర్వాత 5 కౌంట్ అయిన తర్వాత నేను గో అంట. గో అన్నప్పుడు ఒక బెలూన్ పగలగొట్టి నెక్స్ట్ వాళ్ళకి హై ఫైవ్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వెళ్తారు. అలా మీ ఇద్దరు కలిసి ఒక 30 seconds ఆడతారు. దాని తర్వాత మీ ఇద్దరు రెడీ. 5 rounds కంపల్సరీ రావాలా. 3, 2, 1 గో. మారు 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 మారులే, జోరు 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 జోరులే, గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఉదేద్దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఉదేద్దామా బూరా. జోరు 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 జోరులే, గాలిలోన తేలినట్టుంది నా బాడీ. టైమ్. మీ బజ్జీ, ఈ టీం బజ్జీ టోటల్ గా 6 బెలూన్స్ పగలగొట్టింది. వెరీ గుడ్, నాట్ బ్యాడ్ స్కోర్. మీరు 7 పగలగొట్టాలి. 7 పగలగొడితేనే మీరు గెలుస్తారు. Your time starts in 3, 2, 1 go. లాలు పూల సెట్టు కింద లబ్బరు గజులలో 2 అయినాయి. 1, 2, 3, 4, 5 వచ్చే చెప్పల రైకల లొల్లే, లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే, టిప్పలు లారీ
లిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ చిన్న మొగలు సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా నేను మీ టీం మొత్తానికి 1 minute ఇచ్చిన, అందులో నువ్వే 50 సెకండ్లు తిరిగినావు తెలుసా? 50 సెకండ్లు నువ్వే తిరిగినావు. ఫాస్ట్ తిరగచ్చు కదా, డాక్టర్లు వద్దన్నారా? వీళ్ళు 6 కొట్టారు, మీరు 4 పగలగొట్టారు. రౌండ్ విన్నర్స్ 4000 రూపాయలు. మారు ముంత చూడు చింత. సూపర్ ఎపిసోడ్, అసలు నవ్వులే నవ్వులు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు